బయట ఎంతో అంటే ఇప్పటి వరకు మనం పుట్టిన కాంచైనా మీరు ఇప్పటివరకైనా కూడా బయటనే తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఏంటంటే బయట పర్చేజ్ అన్న చేస్తున్నాం కానీ మనకి ఎటువంటి బెనిఫిట్స్ అన్నది లేదు. కానీ ఇక్కడ బెనిఫిట్స్ ఎలా వస్తున్నాయి అన్నది చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించే దీన్ని బట్టి కూడా ఉంటుంది వెస్టీజ్ అన్నది. వెస్టీజ్ అన్నది పేరు అందరికి కూడా తెలుస్తుంది, కానీ ఆ వెస్టీజ్లో ఫ్యూచర్ ఏముంది అన్నది చాలామందికి తెలియట్లేదు. కానీ మీటింగ్స్ అన్నది అటెండ్ అవుతే ఖచ్చితంగా లైఫ్ అన్నది ఉంది. ఎందుకంటే మేము కూడా స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఈ బిజినెస్ ఇంత పెద్ద బిజినెస్ అన్నది మాకు కూడా తెలియదు స్టార్టింగ్లో. మేము ఏంటంటే ఒక థైలాండ్ పోస్టర్ అన్నది స్టేటస్లో మూవ్ చేస్తే మా ఫ్రెండ్ ఆ స్టేటస్ చూసి ఈ బిజినెస్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. అలానే ఏంటంటే మీటింగ్స్కి మా అప్లయన్స్ చేసిన మంచి పని ఏంటంటే మీటింగ్స్కి అటెండ్ చేసారు మమ్మల్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ అప్లయన్స్ ఎవరో ఒకరు చెప్పి తీసుకొచ్చిన వాళ్ళే ఉంటారు అందరూ. అలా మమ్మల్ని కూడా మీటింగ్స్కి తీసుకెళ్ళారు. ఆ మీటింగ్స్కి వెళ్ళినాకనే మేము ఏంటంటే డిసైడ్ అయినాం. గ్రేట్ లీడర్, మన గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాస్ సార్ని మనకి పరిచయం చేయడం జరిగింది. మా గ్రేట్ లీడర్ శేఖర్ సార్ వాళ్ళు చూపించిన ఆపర్చునిటీ ద్వారా ఏంటంటే సార్ని చూపిస్తే సార్ ఏంటంటే ఫస్ట్ నేనే స్టార్ట్ అయినా, కానీ ఏదో కనీసం నా ఖర్చుల వరకన్నా రాకపోతాయా చేసుకుంటలే అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కానీ సార్ రావడం ఏంటంటే సార్కి ఇది అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్ళినాకనే అర్థమైంది సార్ని కలిసినాక. ఇప్పుడు ఎన్నో బిజినెస్ చేసిన అందరు సార్ ప్రతి ఒక్కటి కూడా, కానీ ఆ బిజినెస్లు చేసినప్పుడు బాగానే అనిపించినాయి, కానీ అవి పెట్టి తీసేసినాక చాలా లాస్ అయినాం. అప్పటికి కూడా ఏంటంటే మాకంటూ కొంచెం వేరే వాళ్ళకి పైసలు ఇచ్చేది ఉంటే సొంత కార్ అన్నది కూడా అమ్ముకున్నాము. ఆ కార్ అమ్మిన తర్వాత ఏంటంటే ఒక 6 monthsలోనే మళ్ళీ షోరూమ్ కార్ అన్నది తీసుకున్నాం. కూడా కానీ తర్వాత మళ్ళీ ఒక కార్ అన్నది తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే 5 లక్షల కోసం అవసరానికి అమ్మినాము. తర్వాత ఏంటంటే అసలు ఎట్లా ధైర్యం వచ్చిందో కూడా తెలియదు, కానీ కార్ పర్చేజ్ చేసినాం షోరూమ్ది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బయట ఎంతో మంది కూడా ఏంటంటే నెగిటివ్స్ అన్నది చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చేసే పనులలో ఎటువంటి లేదు బిజినెస్ అన్నది కూడా, కానీ వాళ్ళు ఏంటంటే మనని ఒక నెగిటివ్లో పడేస్తుంటారు చాలా మంది మాటలు చెప్పి. కానీ మనకి ఏంటంటే సెల్ఫ్ ఖచ్చితంగా ఉండాలి. మనం అనుకునేది కూడా మనం ఖచ్చితంగా ఒక డ్రీమ్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పటివరకు సార్ చెప్పారు డ్రీమ్స్ అన్నీ కూడా. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే నాకు కూడా ఫస్ట్లో ఏంటంటే మామూలు ఒక ఇల్లు ఉంటే చాలు నా వరకు అని అనుకునేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చినాక కానీ అర్థమైంది ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయని. ఇన్ని డ్రీమ్స్ అన్నది ఫస్ట్లో నాకు కూడా తెలియదు. ఇక్కడ ఒక కారు, ఫారిన్ టూర్స్ కూడా పెద్ద డ్రీమే. కాబట్టి ఇక్కడ వచ్చినాక ఏంటంటే మా డ్రీమ్స్ అన్నవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. 1.5 లక్ష ఇన్కమ్ అన్నది కూడా ఒక 1 yearలోనే తీసుకున్నాం మేము. ఇక్కడ బయట ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినారు, గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు చేసే 18 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 1 లక్ష ఇన్కమ్ రావట్లేదు. వస్తున్నాయా సార్ మీకు? 1 లక్ష రూపాయలు అన్నది లేదు. కానీ ఇక్కడ వాళ్ళు చదివిరు, ఎంతో మంది కాంపిటీషన్లలో వాళ్ళు జాబ్ అన్నది తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మేము ఎటువంటి నేర్చుకోలేదు ఏంటంటే ఇక్కడ వచ్చినాక విన్నింగ్ టీమ్ సిస్టమ్ని ఫాలో అయినాం. ప్రతిరోజు జూమ్స్ విన్నాం, మీటింగ్స్కి వచ్చినాం. మీటింగ్స్లలో నేర్చుకున్నది లీడర్స్కి చెప్పడం వల్ల కొంచెం లీడర్స్ అన్నది ఫామ్ అయ్యారు, నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాం. 1.5 లక్ష ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే అవకాశం మీకు కూడా ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ప్రతిదీ కూడా మీటింగ్స్కి రండి. ఇక్కడ దూరం అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ మేము ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే మీటింగ్స్కి అనేది ప్రమోషన్ చేసుకున్నాం. కాబట్టే ఇంత టీం ఫామ్ చేయగలిగినాం. ఎలా అంటే మేము నల్గొండ నుంచి ఖచ్చితంగా ప్రతి వారం సండే వచ్చిందంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. కార్లు లేకున్నా, వెహికల్స్ ఏవి లేకున్నా కూడా బస్ మామూలుగా ఏంటంటే కిరాయి కార్లలో ప్రతి ఒక్కరిని లీడర్స్ని అందరినీ తీసుకుంటూ వెళ్ళి అక్కడ మీటింగ్స్కి అనేది అటెండ్ చేసేవాళ్ళం. మీటింగ్స్లలోనే ఉంటుందండి నిజంగా. బయట నెగిటివ్ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వారం మనం మీటింగ్స్కి వెళ్తూ ఉండుంటే అక్కడ పాజిటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం మనం అన్నది మన మీద మనకు నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా మీ మీద మీరు నమ్మకంతో పనిచేయండి. సక్సెస్ అన్నది ఉంది ఖచ్చితంగా వెస్టీజ్లో. ఆ వెస్టీజ్ అండ్ కాంబినేషన్ ఏంటంటే విన్నింగ్ టీంలో కూడా ఉన్నాం మనం. నిజంగా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నింగ్ టీం చెప్పుకుంటాం, ఎందుకంటే తెలియకుండానే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలోకి వచ్చినాం మనం అందరం కూడా. ప్రతి ఒక్కరు కూడా రైట్ డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ మార్చుకునే గొప్ప ఆపర్చునిటీ ఇది మాత్రము. కాబట్టి అందరూ కూడా రైట్ డెసిషన్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. Good morning. Good morning. Good morning.
మార్నింగ్ అండి, లేట్గా వచ్చారు. నా పేరు యాదగిరి కారింగిల, ప్రాపర్ కట్టంగూరు ఉండే, నల్గొండలో ఉంటాం. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. లీడర్స్ ఇక్కడ ఒకటే, ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. వెస్టేజ్లో ఏముంటుంది, ఇది జనాలను బతిలాడాలన్నా అంటే అట్లనే అనిపిస్తుంది. మేమేమనుకుంటామంటే జనాలకు బతుకునిస్తున్నాం. చేశాను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చదువుకున్నది ఓన్లీ డిగ్రీ. ఇట్లాంటి వాటిలలో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నలుగురిని కొంత పెట్టుబడి పెట్టడం, నలుగురు వర్కర్లో పెట్టడం, వాళ్ళు లాభమో నష్టమో చూపిస్తే చేసుకునేది. అట్లాంటిది ఈ రోజు ఏంటంటే ఎట్లాంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మా మేడం చెప్పినట్టు ఏంటంటే ఏ గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు కంపేర్ చేసుకోండి, ఎన్ని గంటలు పని చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ శాలరీ ఏముంటే 1 year ఏం పెరుగుతుంది, 2 years ఏం పెరుగుతుంది. మనం చేసే పనిలో టైం ఫ్రీడమ్ ఉంటుందా, మనీ ఫ్రీడమ్ ఉంటుందా, సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుందా అంటే ఏది కూడా ఉండదు. ఈరోజు ఇక్కడ మాకు బాస్ లేడు, టార్గెట్ లేదు, ప్రెజర్ లేదు. టైం ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఏంటంటే మా సెల్ఫ్ పీవీ, మా ఐడి యాక్టివేషన్ కోసం ఒక 40 PV కొనుక్కున్నా కూడా ఈరోజు సుమారు 1 లక్ష పైన ఇన్కమ్ వస్తుంది. ఈరోజు మనకేమన్నా జరగరాని ఇబ్బంది వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా అదే ఇన్కమ్ వస్తుంది. జరగరాని ప్రాబ్లం ఏమన్నా జరిగినా నామినికో పిల్లలకు కూడా అంత సెక్యూరిటీ ఉంది. ఓన్లీ ఈ 2-3 సంవత్సరాలలో ఏర్పరచుకున్న నెట్వర్క్. అదే మనం చేసే పనిలో ఉన్నదా? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు డిసైడ్ కండి. ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు. అన్లిమిటెడ్ పర్సన్స్ మనం చెప్పుకుంటూ పోతే ఒక వ్యవస్థ తయారవుతుంది. ఒక వ్యక్తి నుంచి వ్యవస్థను సృష్టిస్తున్నాం. ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అయితే మనం అన్ని డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బతకవచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసే గొప్ప ప్లాట్ఫామ్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు డిసైడ్ కండి. ఇక్కడ చేయాల్సింది ఒకటే. నాకు కూడా ఏంటంటే మాకు చెప్పిన వ్యక్తి మా మేడం కూడా చెప్పారు కదా, ఫ్రెండ్ స్టేటస్ అంటే మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉండే మాధవి అని, ఆమె స్టేటస్ ఉన్నది. మా ఫ్రెండ్ ఉండే శంకర్ అని, ఇద్దరు స్టేటస్ ఉన్నాయి. ఆమె ఫోన్ పట్టుకొని స్టేటస్ చూసిన, ఏంది మా స్టేటస్ పెట్టిందంటే ఆ స్టేటస్ చూసినాక ఇట్లాంటిది ఈయన కూడా పెడతారని చూసిన. ఇద్దరిని అప్రోచ్ అయినాం. ఈ అవకాశం ఏంటంటే ఇందాక దారి తీసింది. ఇది ఏదేమైనా కూడా గొప్ప ప్లాట్ఫామ్. ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు శంకర్ సార్ అనే సార్కి 7,000 పర్ మంత్ ఇన్కమ్ ఉండే. మేము నమ్మలేదు. ఇది 7,000 పని మనం ఏం చేస్తాం అనిపించింది. ఇట్లాంటి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు 10 లక్షల ఇన్కమ్ చూసినాం. ఇది కాదు, మనం అనుకున్నట్టు లేదు అని చెప్పేసి పని చేయడం స్టార్ట్ చేసినాం. ఈ రోజు ఇట్లా ఉన్నది. కాబట్టి మీరు కూడా ఏంటంటే మీరు చెప్పితే వినొచ్చు, వినకపోవచ్చు. మీ దగ్గర సక్సెస్ లేదు కాబట్టి వినకపోవచ్చు. మీరు ఎవరికైతే చెప్పుదామనుకున్నారో, ఎవరికైతే క్లారిటీ లేకున్నదో అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ట్రైనింగ్లో కానీ, ఇంకా పెద్ద ట్రైనింగ్ హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ మనకి ఎక్కడ ఉంటే అక్కడ మనం కూర్చోబెట్టగలిగితే 100% సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ.